డే 3 ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నుంచి ఏంటంటే మన ఛానల్‌లో ప్రతిరోజు చేపల చెరువు కాడ ఏం జరుగుతుందనేది ఒక ఎక్స్పీరియన్స్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చేపల చెరువు ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. సో, వాతావరణం మార్పులు మస్ట్ అండ్ షుడ్ ఇది సమ్మర్ టైము. వాతావరణం అనుకూలంగా అయితే ఉండట్లేదు. ఒకసారిగా ఎండొస్తుంది, ఒకసారిగా వానొస్తుంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పిల్లలు ఎప్పటికప్పుడు కండిషన్‌లో చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈసారి మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే పైకొచ్చేసరికి కట్లా ట్యాంక్ కాడికి వచ్చేసరికి ఏంటంటే కట్లా ఎరిగిన రెట్ట మొత్తం పైకైతే రావడం అనేది జరుగుతుంది. సో, ఒకసారి మీకు అది చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది. చేప పిల్ల రెట్టలో కట్లా పిల్ల రెట్ట మాత్రం పైకైతే రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ నీళ్ళ పైన కనిపిస్తుందా? సో, ఇది ఏలికాడ ఇదంతా కట్లా పిల్ల ఎరిగిన రెట్ట అనమాట. చిన్నగా ఉన్నాయి చూడండి. సో, ఇదంతా రెట్టే. సో, అట్టా చేపలు ఎరిగిన వాటిలో శీలావతి అయితే కనిపించదు. కట్లాకైతే ఇలా ఎరిగిన రెట్ట అయితే పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా చోట్ల అయితే ఉంది. అవతల పక్క కూడా చాలా బాగా అయితే ఉండడం జరిగింది. సో, ఇది డే 3 ఎక్స్పీరియన్స్. మన దగ్గర కట్లా పిల్ల వచ్చేసరికి సైజు అంగుళన్నర నుంచి 2 అంగుళాల వరకు సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది. 1,50,000 2 లక్షల వరకు నెంబర్ అయితే అవైలబిలిటీగా ఉందండి. సో, ఇంకో విషయం ఏంటంటే ఒక ఆయన అడిగారు, అన్న చేపల చెరువులో సక్సెస్ అవ్వాలి అంటే మినిమం మనం ఎన్ని ఎకరాలు చేపల చెరువు చేయాలి అని అయితే అడగడం జరిగిందండి. సో, చేపల చెరువులో సక్సెస్ అవ్వాలంటేనండి మినిమం మీరు ఒక ఎకరం చెరువుతో అయితే మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఖాళీగా అయితే ఉండొద్దు. పాకండి నడవండి అనేది ఉంది కదా కొటేషను. సో, దానికి తగ్గట్టుగానే చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్నగా ఒక 50,000తోనో 1,00,000 స్టార్ట్ చేయండి. చేస్తే దాని నుండి మనకి వచ్చిన అనుభవాలు ఎక్స్పీరియన్స్ ఇవైతే ఉంటాయి. ఆ 50,000 1,00,000 రేపొద్దున మీకు ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేసే స్థాయికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. సో, అందుకే ఏంటంటే స్టార్ట్ చేయడం మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో తీసుకోండి. ఒక ఎకరమో అరెకరమో తీసుకోండి, ట్రై చేయండి. నేను 20 సెంటులతో మొదలుపెట్టానండి. నా గురించే చెప్తున్నాను. నేను 20 సెంటులతో మొదలుపెట్టాము. ఈరోజు 18 ఎకరాలు అయితే అయింది. సో, 10 ఎకరాలు కూడా ఆల్రెడీ నీళ్ళు అయితే తోడుతున్నాం బయటికి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో అయితే తీస్తాం. ఆల్రెడీ వర్క్లో ఉండడం మనకి తీయట్లేదు. సో, నీళ్ళు ట్యాంకులు మొత్తం ఖాళీ చేసేసాం అవన్నీ. అక్కడ కూడా మీకు అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది ఒకసారి మనం 20 సెంటులతో స్టార్ట్ చేసి ఈరోజు 20 ఎకరాల వరకు తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఎందుకని ఎక్స్పీరియన్స్ వస్తుంది, అనుభవం వస్తుంది. నిదానంగా చెరువులు ఎలా చేయాలన్న ఒక ఐడియా అయితే రావడమే జరుగుద్ది. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతిరోజు చేపల చెరువు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మాత్రం డెఫినెట్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం. స్టిల్ ఈ రోజు కూడా నేను ఇంకా నేర్చుకుంటున్నాను చేపల చెరువులో. అందరం మనం నేర్చేసుకుందాం అని అయితే అవ్వదు. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందేనండి. ప్రతిరోజు ఒక కొత్త పాఠం అయితే ఉండడమే జరుగుతుంది. సో, ఇదండి చేపల చెరువులో సక్సెస్ అవ్వండి. ఒక ఎకరమో ఎకరంతో స్టార్ట్ చేయండి. ఫెయిల్ అయినా పర్లేదండి. సో, నేను చేపల చెరువులో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. నాకు డైరెక్ట్గా సక్సెస్ అయితే రాలే. 20 సెంట్లలో నేను చేయని ప్రయోగాలు అంటూ లేవు. చాలాసార్లు చెప్పాను ఈ విషయం కూడా. ఎన్నో ప్రయోగాలు లక్షలు ప్రయోగాలు చేసుకోవడం అయితే రావడం అయితే జరిగింది. నిదానంగా 1 by 1. సో, చిన్న లాసులు అనమాట. అప్పుడు నాకు కూడా లాసులు వచ్చినాయి. అన్నీ నాకే లాభాలు లేవు. నాకు లాస్ వచ్చినాయి. పంగాస్ చెరువులో 8 లక్షల రూపాయలు పోయినాయి. నాకు రూపాయి 2 రూపాయలు కాదు. సో, ఆ వీడియో కూడా మీ దాంట్లో ఉంది. అప్పుడు నేను కేజీ వచ్చి 65 రూపాయలకి అమ్మా. ఇవాళ మార్కెట్ 82 83 ఉంది. సో, చూడండి 8 లక్షల రూపాయలు లాస్ వచ్చింది నాకు. ఫస్ట్ టైం మేము పంగాస్ చేసినప్పుడే 2 ఎకరాల ట్యాంకులు. సో, ఇలాంటివి కూడా ఉంటాయండి. లాస్లు ఉంటాయి, లాభాలు ఉంటాయి. తట్టుకుని నిలబడగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అందుకే చిన్నగా స్టార్ట్ చేస్తే తర్వాత ఒక పెద్ద లాస్ వచ్చినా సరే మనం ఏంటంటే స్టాండర్డ్గా చేయగలుగుతాం. అర్థమైందా సార్? సో, ఏదో యూట్యూబ్లో 4 వీడియోలు చూసేసి ఇన్స్పైర్ అయ్యి చేయడం స్టార్ట్ చేయడం అయితే కాదు. ప్యాషన్ ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం చెయ్యాలి అనేది అయితే ఉండాలి. కంపల్సరీగా నా జీవితం ఇదే అని అయితే మీరైతే దిగితే కంపల్సరీగా ఇందులోకి రండి. చెరువులు అంటే ఆషామాషా విషయం కాదు, దోవలు తీర్చి వదిలేస్తాయి. అర్థమైందా సార్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.